హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. పసుపుల పేడను మనం ముందుగా ఈ ఎండాకాలంలో భూమిని ఈగలు పెట్టుకునే ముందు ఎకరాకు 3 ట్రాక్టర్ల వంతున ఈ పసుపుల పేడను చల్లుకున్నట్లయితే బాగా భూమి సారవంతం అవుతుందండి. కృత్రిమ ఎరువులు తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అందుకోసం మనం ఇలా పసుపుల పేడను ఉపయోగించాల్సిన అవసరం ఉందండి. కృత్రిమ ఎరువులు తగ్గించుకుంటే మన పంట పొలాలు కూడా బాగా పండుతాయి. ఇలా చేయడం వల్ల మనకు పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుందండి. ఈ వీడియోని అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రైతన్నలు ఎలా కష్టపడుతున్నారో చూడండి ఫ్రెండ్స్. కాయలు వేస్తూ ఉన్నారు. ముందుగానే ఈసారి పంటకు సిద్ధం చేస్తున్నారు చూడండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎండాకాలం స్టార్ట్ అవడంతో తాటి రుంజలు వచ్చాయండి. చూడండి ఆయన ఎలా తాటి రుంజలు కొడుతున్నాడో. ఇలా చిన్నతనంలో మీరు కూడా తాటి రుంజలు తిన్నారేమో కామెంట్ చేయండి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ బాడీలో హీట్ని తగ్గించుకునే దానికి శరీరం తాటి రుంజలు తినాలండి. ఈ తాటి రుంజలు ఎలా కష్టంగా తీస్తున్నాడో చూడండి ఆయన. మీ ప్రాంతంలో కూడా ఈ తాటి రుంజలు ఉన్నాయేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తాటి రుంజలు ఒక్కొక్కటి రూపంలో ఇస్తారండి. డజను 100 రూపీస్ అండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో తాటి కాయ. అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటగా అన్నదాతలు పండించే బియ్యము చాలా రకాలు ఉన్నాయండి. అందులో కేరళ బాయిల్డ్ రైస్ అండి. ఇవి ఇప్పుడు నేను చూపించేటి. ఇటుపక్క ఇంకొక రకం బాయిల్డ్ రైస్ అండి. ఇవి కూడా వైట్, ఇంతకుముందు బ్రౌన్ కలరు. ఇలాగ అనేక రకాల బియ్యం ఉన్నాయండి. మనకు తెలియకోకుండా మన పూర్వీకులు ఇవన్నీ తినేసి వాళ్ళు దృఢంగా ఉండేవాళ్ళండి. మనకు తెలియకోకుండా ఇవన్నీ. ఇది కూడా ఇంకొక రకం బాయిల్డ్ రైస్ అండి. గోధుమ కలర్లో కనిపించేది. అది లైతం గోధుమ కలర్, ముదుము గోధుమ కలర్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇవి బావి డిప్పు అండి. బావికి డిప్పు ద్వారా మనం నీళ్ళు సాగు చేయొచ్చండి. ఇది చూడండి, ఈ కొండ అనేది ఫిల్టర్ అండి. ఇది కొత్తగా అనిపించవచ్చు మీకు. ఇలా నీటిని తక్కువ సేవింగ్ చేస్తూ మనం పంటలు పండించుకోవచ్చు. ఈ పంట దిగుబడి ఎక్కువ వస్తుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్రధానంగా కొయిటాకులో వచ్చే తెగుళ్ళ గురించి చెప్తానండి. ఈ తెగులకు ఇప్పటి వరకు ఎటువంటి పెస్టిసైడ్ మందు కనుక్కోలేదు. అది ఏమనుకుంటే కంట్రోల్ కాలేదండి. నేను చూపిస్తాను. ఆకు ఎలా ఉంది చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి తెగులు అయిందని. ఎవరికైనా తెలిసి ఉంటే నోట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా తెగులు వచ్చిందో ఈ విధంగా తెగులు వచ్చిందండి. దీనికి ఇప్పటివరకు పెస్టిసైడ్స్ మందు కనుక్కోలేదండి ఎవరు కూడా. ఈ విధంగా అయితే గమనించండి ఫ్రెండ్స్. ఎంత కూడా చాలా వరకు వచ్చినట్టు ఎంత వదిలేశారండి. ఇలా వదిలేస్తే రోడ్డుకి రైతులకి ఎంత నష్టం వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా వదిలేశారండి. ఆకుప్పుడు ఎంత కూడా తెగులు వచ్చిందండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం పసుపు వచ్చేసిందండి. 2024 ఏప్రిల్. చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి పసుపు కొమ్ములు అంటారు. ఇందులో ఉంట కట్టే అంటారు. ఇది కట్టే కొమ్ము. చూడండి ఏ విధంగా పండిందని చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలా పొడుగుగానే పండిందండి. ఇది ఇప్పుడు రేటు ఎక్కువ ఉందండి ఈ సంవత్సరం. చూడండి ఫ్రెండ్స్, ఈ పసుపు కొమ్ములు ఎలా ఉన్నాయి. మీ ఊళ్ళో కూడా ఇలా పసుపు కొమ్ములు తిన్నారేమో మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ట్రాక్టర్లో వేసుకొచ్చారండి కొమ్ములు. అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, ఇది నిమ్మకాయల చెట్టు అండి. ఈ నిమ్మకాయలు ఈ ఎండాకాలం సీజన్లో చాలా రేటు ఉన్నాయండి. ఇక్కడ ఇంటి దగ్గర ఇలా నిమ్మ చెట్టు కానీ పెంచుకున్నట్లయితే మన ఇంటి అవసరాలకు ఈ నిమ్మకాయలు ఉపయోగపడతాయండి. చూడండి ఎలా కాసాయో. చిన్న పిందెలండి, ఇంకా పెరగాలండి. ఒక 20 days అలా ఉంటే బాగా పెద్ద అవుతాయి కాయలు. చూడండి ఏ విధంగా ఉన్నాయో కాయలు. దీనికి ముళ్ళులు ఉంటాయండి, జాగ్రత్త పీక్కుండి ఇప్పుడు అందుకు కాయలను. చూడండి ఏ విధంగా ఉన్నాయండి కాయలు. అక్కడ తెల్లగా ఏదో పూసారు అనుకుంటారు కదా, చున్నం పూసారండి. దానికి చీడ పీడ పడుకోకుండా, పురుగులు అందుకు రాకోకుండా, చెట్టు పైకి ఎక్కుకోకుండా అందుకు అలా కిందకిస్తే బాగుంటుందని చెప్పి పిస్తారండి పెద్దలు. సున్నం పట్టిస్తే. చూడండి ఎలా ఉన్నాయో కాయలు. చిన్న చిన్నవి ఉన్నాయండి.
చూడండి ఎన్ని ఉన్నాయో. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంత పెద్ద పుచ్చకాయలను మీరు ఎప్పుడైనా చూసారా? చూసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎప్పుడైనా తిన్నారా? తింటే చాలా స్వీట్గా ఉందా లేదో కూడా చెప్పండి. చూడండి ఎంత పెద్ద పుచ్చకాయలు ఉండండి. ఈ ఎండాకాలంలో పుచ్చకాయలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయండి. ఈ పుచ్చకాయలు తినడం వల్ల ఉపయోగం ఏమంటే, పుచ్చకాయల్లో ఎక్కువ నీరు శాతం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మనం డిహైడ్రేట్ అవ్వకోకుండా పుచ్చకాయలు తిన్నట్లయితే మనకు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటామండి. పుచ్చకాయలను జ్యూస్గా కూడా తినచ్చు, డైరెక్ట్గా కోసుకొని కూడా తినచ్చు అండి. కొనేటప్పుడు జాగ్రత్తగా కొనాలండి. ఇలా దాన్ని తట్టి కొనాలా, లేకపోతే మనకు తెలియదండి మాగిందా లేదా అని చెప్పేసి. పుచ్చకాయల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, అందరికీ షేర్ చేయండి. ఇంత పెద్ద పుచ్చకాయలు మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు మరి వస్తూ ఉంటాయండి. ఫ్రెండ్స్, ఏ పూతనో చెప్పుకోగలరా? ఇది మీకు ఐడియా ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉంది పూత. దీని పేరు అంటే చెప్పగలరా? చూడండి, ఈ కొమ్మలకు చిన్న పిందెలు చూడండి ఏ విధంగా ఉందో. సో ఏం చెట్టు ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేయండి మన ఛానల్ ఫ్రెండ్స్. మన వీడియో కూడా ఒక లైక్ చేయండి. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో పూత ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. ఈ పూత పేరు చెప్పుకోగలరా? చూడండి, ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. పొద్దున్నే ఇలా వేప ఇగురు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందండి మనకి. ఇది చేదుగా ఉంటుంది అనుకుంటారు కానీ తక్కువ చేదు ఉంటుందండి, ఎక్కువ చేదే ఉండదు ఈ వేప ఇగురు. ఇలాగ వేపులతో పళ్ళు తోముకున్నట్టయితే మనకు పంటి సమస్యలు కూడా తగ్గిపోతాయండి చాలా వరకు. అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది న్యాచురల్గా దొరికే యాంటీబయాటిక్ మెడిసిన్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. కొయిటాగా విత్తనాలను కలానికి వేసిన తర్వాత ట్రాక్టర్తో ఎలా తొక్కిస్తున్నామో చూడండి. అలా తొక్కించినట్లయితే ఆ కట్టె బాగా ఇరుగుతుందండి. ఇరిగిన తర్వాత ఆ విత్తనాలు మనకు అరెస్ట్ చేసుకునేదానికి ఉంటుందండి. ఇలా పలుమార్లు బాగా తొక్కేయాలండి ట్రాక్టర్ను. తొక్కిస్తే అప్పుడు ఆ విత్తనాలు అనేది మనం తీసుకునేదానికి వీలవుతుందండి. ఇది ఒక రోజుతో పోదండి, ఆ కట్టె కూడా బాగా ఎండాలండి. ఎండితే అవి నుగ్గుగా ఎలా అవుతున్నాయో చూడండి. బాగా అయిపోయి నుజ్జుగా అయితేనే మనకు అవి తీసుకోగలమండి. ఇది రైతులకు ఉపయోగపడుతుంది, చేస్తున్నామండి. ఎంత స్పీడ్గా ఈ ట్రాక్టర్ తిరిగితే కానీ అవి నుజ్జుగా అయిపోయి ఎంత పొట్టుగా అవుతూనే తిరుగుతుందండి. ఇలాగా ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా రైతులందరికీ ఉపయోగపడుతుంది, చేస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. చూడండి కరివేపాకు ఈ పూత అండి, చూడండి ఏ విధంగా వచ్చిందో. కరివేపాకు పూత ఇవి మొగ్గలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కరివేపాకు తోట అండి ఈ చుట్టూ. ఇప్పుడు కరివేపాకు పచ్చి కాయలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు. చూడండి కరివేపాకు కాయలు ఏ విధంగా ఉన్నాయో. అవి ఎండి కింద పడి ఉంటే చూడండి ఏ విధంగా ఉన్నాయో. పూత ఇక్కడ కాయలు చూడండి కింద పడి ఎండిపోయే విధంగా ఉన్నాయో. బాగా ఎండపడుతుందండి. చూడండి ఇదేనండి కరివేపాకు చెట్టు, కాయలు ఏ విధంగా వచ్చి ఉన్నాయో చూడండి ఒకసారి. ఇదండి కరివేపాకు తోట. ఇదంతా రైతులకు చూపిద్దామని చెప్పేసి వచ్చానండి. ఇక్కడ ప్రతిరోజు ఒక రైతు కోస్తూ ఉంటాడండి. ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తుందండి, చేస్తాను. చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి రైతులకు చేస్తున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్.